ఇప్పుడైనా ఏడవరా? ఏడు. నువ్వేగా చెప్పావు పిన్ని, ఈ ప్రపంచం అద్దం లాంటిదని. నేను ఏడుస్తున్నానని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నన్ను వెళ్ళనివ్వరు. కానీ అమ్మ దగ్గర ఏడవచ్చురా. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ, ఒంటరిగానే తెచ్చావు మా ఊరి నుంచి. ఏడిపిస్తుంది ప్రేమ. మంచి పేరు తప్పేం తెచ్చుకోలేకపోయాను. ఏమన్నా మిస్ అయ్యావనుకుంటున్నావా? ఏమున్నాయి మిస్ అవ్వడానికి? అంతేనా? అంతే. నాన్న, ఇదొకటి మర్చిపోయాను నాన్న. నేనేం మిస్ అయ్యానో తెలియదు కానీ అమ్మ ప్రేమ కోసం మీరు ఏం మిస్ అయ్యారో తలుచుకుంటే జాలేస్తుంది. అలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ, ఊపిరి పోసి ఆయువులా నిలిచిపోతుంది ప్రేమ. ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ, ఇరువురిలోన బంధమనే కంచె కడుతుంది ప్రేమ. ఏ బాధనైనా మరిపించదా ఎదలో తను ఉంటే ప్రతి క్షణం, ఏ జన్మకైనా నే కోరుకోనా నా తోడు ఈ ప్రేమనే, నా తోడు ఈ ప్రేమనే. మీ బామర్ది మీ అమ్మని కూడా అమ్మయ్యక ముందే ఒక్కసారి వెళ్ళి కలుసుకోరా. ప్రపంచానికి సునామీ 2004లో వచ్చింది, మా ఊరికి మాత్రం లాస్ట్ ఇయరే వచ్చింది. ఆ సునామీ పేరే సుకుమార్. అంతకు మునుపు మా ఊరికి 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. ఒకటి క్యాస్ట్ ఫీలింగ్, రెండోది మనూరోడే అన్న ఫీలింగ్. సుకుమార్ రావడంతో క్యాస్ట్ ఫీలింగ్ని తొక్కేశాడు, మనూరోడే అన్న ఫీలింగ్ని ఎక్కేశాడు. దేశ విదేశాల్లో ఉన్న మా ఊరోళ్ళందరినీ ఓ నెట్వర్క్లో పెట్టాడు. ఆ దెబ్బతో మా ఊరికి స్కూళ్ళు, నీళ్లు, రైళ్లు, రోడ్లు, ఇండస్ట్రీలు బోల్డ్ వచ్చేసాయి. ఏపీలో వైఫై అంటే తెలుసా? అది ఉన్న ఊరు మాదొక్కటే. అంటే మీరు నమ్ముతారా? అలా సుకుమార్ ఎక్కడండి? అది వెళ్ళిపోయాడు. కానీ తన గురించి ఎదురు చూస్తున్న చాలా మంది కోసం తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఎక్కడి నుంచో వచ్చిన పిందెని చూసి రెచ్చిపోయాడు కదా, ఎక్కడి నుంచి వచ్చిన గాలి అటే వెళ్ళిపోయింది. ఈ రోజు మీ పంటని పొలాన్ని మొత్తం ఎత్తుకెళ్ళినా అడిగే దిక్కులేదు మీకు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎవడో హీరో వస్తాడు రా. ఒకసారి కళ్ళు మూసుకో. వచ్చాడా? రాలేదురా. చెప్పానా ఇదేమైనా సినిమానా? ఇంకోసారి మూసుకో, 2 నిమిషాలు వచ్చేస్తాడు. కల్లేగా. వచ్చాడా? రాలేదే. చెప్పానా మన ఊర్లో హీరో లేరని? నువ్వు వెళ్ళొచ్చుగా. వాళ్ళ డైలాగ్ చెప్తే వింటారా? కొడతారు. వెళ్దామా? వెనక్కేగా. పద. వచ్చాడ్రా పందెం కోడి. మనూరి హీరో వచ్చేసాడే. ఆడొస్తాడు, నాకు ముందు తెలిసా ఫోన్ చేశాడు. మరి నన్ను ఎందుకు వెళ్ళమన్నా? హీరో విలువ తెలియాలంటే ఆడొకటి బలవాళ్ళు. సుకుమార్ వద్దురా, గొడవద్దు. బాబు ఆన్ని మాత్రం ఊళ్ళో అడుగు పెట్టనివద్దు. చెప్పాను కదా నాన్న, ఇది మన ఊరు. రమ్ముంటే ఈ గీత దాటి రారా. నువ్వు కాదరా పెట్టేది హద్దులు, ఇప్పుడు నేను పెట్టాను. నువ్వేరా వెళ్ళడా. మీరు కూడా వెళ్ళడా. Thank you.
స్కూల్ టీచర్ కుర్రాడితో టైపు కెడితే దండాలి ఎందుకే? పెట్టాలనిపించింది అన్న. ప్రేమను ఆయుధంగా వాడుకొని చాలా కుటుంబాన్ని నాశనం చేసావు కదా, ఇప్పుడు అదే ప్రేమ నిన్ను కొట్టింది. మన ఇద్దరం తర్వాత కొట్టుకుందాం. ముందెలా పని చూసుకోపో. పదరా నాన్న. దయచేసి నా మాట వినండి. నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆపమంటారు కదా. శాంకర్ని నేను ప్రేమించలేదు. కారణం ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. నిజానికి శాంకర్ని నేను ద్వేషించాను, అసూయపడ్డాను. ఎందుకంటే నా దగ్గర లేని ప్రేమ తన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి. తను సొంతం చేసుకోవడానికే మిమ్మల్ని అందరినీ విడతీయాలనుకున్నాను. అయినా ఎదురుగా ఉన్న బంధువుల్ని బాంధవ్యాలు వదిలేసుకొని ఎక్కడో ముక్కు ముఖం తెలియనాల కోసం ఫేస్బుక్లో ఎత్తుకున్న చాట్ సార్ మాది. మాకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? టెక్నాలజీ పెరిగితే తలలెత్తుకొని బ్రతకచ్చు అనుకున్నాం ఒకప్పుడు. కానీ మేము ఇంకా తలలు దించుకొని బ్రతుకుతున్నాం సార్. ప్రపంచంలో ఏ మూలైనా మేము బెస్ట్ సీఈఓలు అవుతామేమో కానీ బెస్ట్ హెచ్ఆర్లు, అదే హ్యూమన్ రిలేషన్స్ ఉన్నోళ్ళం కాలేం సార్. మీరు మా కోసం ఏ విలువైన వస్తువులు వదిలి వెళ్తారని ఆశించే వాళ్ళం మేము, ఏం విలువలు వదిలి వెళ్దామని ఆలోచించే వాళ్ళు మీరు. అందుకే భవిష్యత్తులో అలాంటి సుకుమార్ని మీరు చూడకూడదనుకుంటే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి సార్. ఇది స్వార్థం కాదు, కనీసం మా పిల్లలైన విలువలతో పెరుగుతారని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మేము క్షమిస్తాం. మా ఇంట్లో ఏ విషయమైనా సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళకే వదిలేస్తాం. ఇది శాంకర్కి సంబంధించిన విషయం. వెళ్ళి దాన్ని కలుసుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. చాలా బాగుంది సారీ. ఓ, పెళ్ళి నీది కాదా? ఇది అడగడానికే ఎంత దూరం వచ్చావా? అక్క, ఇతను మారడు. శాంకరి యాక్చువల్లీ మీరు బయటికి వెళ్ళండి. అంటే శాంకరి మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు. లవ్ అని, డేటింగ్ అని, ఆఖరికి ముద్దు పెట్టుకునేదాకా వచ్చి ఫ్రెండ్స్ గా ఉండిపోదామా అంటే సరే అని వెళ్ళిపోతావా? అలా కాదు. మాట్లాడుతున్నానా? నాకు పెళ్ళొద్దని నా చెల్లెల్కి ఫిక్స్ చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. చిచి, చూసావా చూసావా, నువ్వెప్పటికీ సుకుమారుడివి కాదు, రాయివి. వెళ్ళొద్దు శాంకరి. వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా అని అంటావేమో అనుకున్నాను. చూడు, వండరాయిలో ఎలా నిలబడ్డావు. వెళ్ళిక్కడి నుంచి. మాట్లాడొద్దన్నావు, మాట్లాడమంటావా? వెళ్ళకు శాంకరి. నువ్వు వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా. నీకోసం ఎంతో దూరం నుంచి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? సుకుమార్ కథ ఏమైందంటారా? రాజకుమారుడు రాజకుమార్ని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఎప్పుడు సుఖంగా లేడు. అక్కడ చూడు ఎంత చండాలంగా ఉందో. ఎవరు దొరకకపోతే అలా వదిలేస్తారా? మీరంతా ఉన్నారు కదా, తిరిగి వచ్చకపోతే. మా నాన్నకి ఇప్పుడు సుకుమార్ దేవుళ్ళ కనిపిస్తున్నాడు, ఎందుకంటే దేవకి రాక్షసులా కనిపిస్తుంది కాబట్టి. నువ్వేనయ్యేవరా బాబు, తెక్కగానైనా మర్యాదగా మాట్లాడేవాడివి. దానికి పొగర్రా. అనుభవించు. నువ్వేగా పోయేదాన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఎంజాయ్ చేయి. నెట్టమ్మా, కొంచెం నెట్టమ్మా, లేకపోతే నా మొగుడిని నెట్టమను. చూడు, చేయాల్సిందంతా చేసి ఎక్కడున్నాడా దుర్మార్గుడు? మాకు తెలుసులేవయ్యా. కనీసం చేతులన్నా కడుక్కోండి సార్. ఆహా, పోవమ్మా. బుజ్జమ్మా, అమ్మాయిని కన్నామంట. ఇదిగోరా నీ కూతురు. బుజ్జులు. ఏం పేరు పెడదాం? వర్ధనమ్మా. కూర్చోబెడి. మళ్ళీ పుట్టావా? ఊరికింత చేశారంటున్నారు, మరి మీ స్నేహితులకి ఏమైనా చేశారా? అది ఎప్పుడు చెరువు గట్టిన చెంబట్టుకెళ్ళే వాళ్ళని పలకరించే చిలగ్గాడు ఎప్పటికీ అదే పని చేస్తున్నాడు, కాకపోతే వేరే స్టైల్. అమ్మో, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఎల్లబో మండోదరకి బెవడ తీసింది. పెద్ద పన్నం గారి దయవల్లి దొడ్లు కట్టుకున్నాను. ఈ దయవల్లి ఇయ్యాడు ఇల్లు కట్టుకోబోతున్నాను. రండి బాబు రండి, మొగాళ్ళకు రూపాయి, ఆడళ్ళకు ఫ్రీ. పెద్ద పన్నాన్ని భయపెట్టి ఆడి ప్యాకెట్ క్లబ్ ని ఊర్లో బాత్రూమ్ కింద ఏర్పాటు చేయించాడు సుకుమార్. అందరు బ్లాక్ మెయిల్స్ తట్టుకోలేక చిన్నింటిని పెద్దింటికి తెచ్చేసుకున్నాడు పెద్ద పన్నం. పిల్లలు డైపర్లు కొనాలా? ఏంటి పాల డబ్బాలు కూడా కావాలా? వీళ్ళ మేపాలంటే పాల డబ్బాలు సరిపోవు, పాల పీపాలు కావాలి. ఇప్పటికే వీళ్ళని మేపడం కోసం 2 ఎకరాలు మేము. చాలా ఊరుకోండి. తాను సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ తోటి భూతాల్ రాజు, అదే మన పిడుగురాజు, పక్కూళ్ళలో పెద్ద తాయెత్తుల షోరూమ్ పెట్టాడు. ఇది అదే,
ఇదే అర్థం కదా అతి పెద్ద భూతం కాశ్మోరా. ఇదిగో ఈ పెద్ద తాయెత్తు మెళ్ళ వేసుకో, ఈ చిన్న తాయెత్తు నోట్లు వేసుకొని మింగే మింగలా. ఇది ఇంకా పోరా, నువ్వు పోరా సామి. ఫాస్ట్ ఫింగరింగ్ ఉన్న పటాపంచలు సూర్యకారం బ్యాచ్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాడు. అబ్బో చాలా ఫాస్ట్ ఫింగరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మరి తొడట్లేదు, కొడుతున్నాను. సరే గానీ నాకు జావా అందులో ఉంది. ఇది కాదు రాగి జావా ఎనర్జీ. నువ్వు ఎప్పటికి మారవేంట్రా చిరాక? దుమ్ముగాడేమో ఇంగ్లీష్ బాగా నేర్చేసుకుని టెలికాలర్ గా పనిచేస్తున్నాడు. Just finished your project. Oh yeah, I got your new project too. I will get back to you on that. Oh my god. ఇంగ్లీష్ లో మాట్లాడి చిరాకు వచ్చేస్తుంది. ఒరే ఇంగ్లీష్ బాబాయ్ కాసేపు తెలుగులో మాట్లాడుకుందామే. సాయంత్రం సాంఘిక ముఖ పుస్తకంలో కలుసుకుందామే. ఏమంటావు? వాట్ ఇస్ ముఖ పుస్తకం? అరే ముఖ పుస్తకం అంటే అదే షా. యాష్ బుక్. Oh my goodness. Come on man, Facebook dude, Facebook. డౌన్లోడ్ నిజంగానే డౌన్లోడ్ చేస్తూ ప్రాజెక్ట్ లో అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు. అంటే కొంచెం ఇక్కడ సర్వర్ డౌన్ లో ఉంది. మిమ్మల్ని కాదు బాబు. అంటే ఇక్కడ కుక్కర్ ఎంట పడుతుంది బాబు. మేబీ నా డ్రెస్ చూసి అయ్యి ఉంటుంది బాబు. మండోదరతో ఆరోగ్య సూత్రాలు బాగా ఫేమస్ అయిపోయి పొద్దున పూట టీవీ ప్రోగ్రామ్ లో వచ్చాయి. జై ప్రకృతి వైద్యం కల్పరా కేశవ కపాలభాతి మనిషికి నూతన ఉత్సాహాన్ని. సుకుమార్ వాళ్ళ నాన్న లైఫ్ లో రిలాక్స్ అవుతున్నారు. అరే కాలేలా పెట్టినా ఎందుకు నాన్న పెద్దోడు అయిపోయావు కదా. పర్లేదు నాన్న. అమ్మ రాజశేఖర్ అదే మన నవగ్రహాల గడి చేత వర్ధనమ్మ పేరుతో వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడు సుకుమార్. అర్థమైందా? మీరు కూడా ఫారెన్ లో ఉన్న మీ ఊరు వాళ్ళందరినీ నెట్వర్క్ లో పెడితే మీ ఊరు కూడా డెవలప్ అవుతుంది. మా ఊర్లాగే దండేసుకో సార్ పూలన్నీ రాలిపోయినాయండి. ఇంకోటి తెప్పిస్తాను. నెక్స్ట్ షోకి పట్టుకొచ్చే. శుభం. టైమ్ ఇస్ క్యాష్ అనుకోవడం. స్పీడ్కి వెళ్దామా? ఓకే ఇంత పెద్ద సెలబ్రిటీ కదా, మీరంతే అమ్మాయిలు 10 చచ్చిపోతారేమో. ఓ అదా. డోంట్ లుక్ అట్ హిమ్. హలో ఇడియట్. ఫాలో కరగా.